సత్యాన్వేషకులందరికీ నమస్కారము, సుప్రభాతం, శుభోదయం. నా ప్రియ మిత్రులారా, మరోసారి నేటి సుప్రభాత వేళ మీతో దేవుని సత్యాన్ని, వైదిక రహస్యాలను, మన జాతిని ముందుకు నడిపినటువంటి మహనీయుల ఉపదేశ సారాంశాన్ని మీతో పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఆ పరాత్పరుడు ప్రసాదించినందుకు ఆయనకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీకందరికీ దైవాశీస్సులు పలుకుతూ ధర్మోపదేశానికి, సత్యోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియమిత్రులారా, నేటి మన ఉపదేశానికి, పాఠానికి మూలవాక్యంగా మన జాతి గర్వించదగినటువంటి ఒక మహనీయుడు, యోగి పుంగవుడు, యోగి శ్రేష్ఠుడు, స్వామి వివేకానందుల వారి అమృతవాక్కులను మీకు చదివి వినిపించాలని ఆశిస్తున్నాను. భారత యువజనులారా అనే గ్రంథంలో సింహళ ద్వీపంలో, శ్రీలంకలో, ఆనాటి సిలాన్, ఆనాటి సింహళంలో జరిగినటువంటి వేదాంత మహాసభల్లో స్వామీజీ చేసిన ఉపన్యాసములో ఒక భాగం 104వ పేజీలో రాయబడిన విషయాన్ని చదువుతున్నాను. స్క్రీన్ మీద చూస్తూ ఈ మాటలు వినండి. మన పురాణాలలో ఒకదానిలో రాణి మదాలసను గూర్చిన చక్కని కథను మీరు చదివే ఉంటారు. తనకు శిశువు పుట్టగానే ఆమె స్వయంగా తన చేతులతో ఆ శిశువును తొట్టెలలో ఉంచి ఆ తొట్టెలను ఊపుతూ, నీవు శుద్ధ బ్రహ్మమవు, నిష్కళంకుడవు, పాపరహితుడవు, మహాత్ముడవు, మహాపురుషుడవు అని జోలపాడేదట. ఓహో, అందులో అద్భుత మహాత్మ్యం ఉంది. వెంటనే మీరు కూడా మహాపురుషులవుతారు. ఈ ప్రపంచమంతా తిరిగి తిరిగి నేను కొంత అనుభవాన్ని సంపాదించాను. ఆంగ్లేయులు ఎప్పుడూ పాపులను గూర్చి చెబుతూ ఉంటారు. వారంతా తాము పాపులమని నిజంగా నమ్మితే ఈ ఆంగ్ల ప్రజలు మధ్య ఆఫ్రికాలోని నీగ్రోల దుఃఖస్థితికి దిగుతారు. స్వామీజీ చెబుతూ ఉన్నారు, ప్రియమిత్రులారా, ఆంగ్లేయులట ఎప్పుడు పాపులను గురించి చెబుతూ ఉంటారు. పాపులారా మారు మనసు పొందండి, మీరందరూ పాపులు, మీరందరూ పాపులు అని. దేవుడు పాపులను రక్షిస్తాడు, పాపాలను క్షమిస్తాడు. పాపులారా మీరందరూ దేవుని దగ్గరికి రండి అంటూ ఆంగ్లేయులు చెబుతుంటారని స్వామీజీ అంటున్నారు. వారి ఉద్దేశ్యం, ఆంగ్లేయులు అంటే క్రైస్తవ మత ప్రబోధకులు అని అర్థం. క్రైస్తవ మతాచార్యులు ఎవరైనా చెప్పేది అదే. ఓ మానవుడా, నీవు జన్మము చేత, కర్మము చేత నీవు పాపివి, నువ్వు మారు మనస్సు పొందంటూ ఉపదేశం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు పాపులని చెప్పడం వలన మనిషి అలాగే తయారైపోతాడు. ఎందుకంటే పైన తథాస్తు దేవతలు ఉన్నారు. ఓ మనిషి, నీవు పాపివి అంటుంటే వాడు అదే నమ్మి నేను పాపిని అన్నాడు అనుకోండి, అతడు నిజంగానే అలాగే పాపిగానే తయారైపోతాడు అనేది ఇక్కడ స్వామీజీ చెబుతున్నటువంటి విషయం, వారి ఉపదేశం. ఇదే సత్యాన్ని లేక ఇదే వారి అభిప్రాయాన్ని స్వామీజీ ఇదే గ్రంథంలోని ఇతర పేజీల్లో కూడా 167వ పేజీలో కూడా చెప్పారు. మళ్ళీ చదివి వినిపిస్తున్నాను. హిందూ మతంలోని సామాన్య సూత్రాలు అనే అధ్యాయంలో స్వామీజీ చెప్పినటువంటి ఈ ప్రసంగం యొక్క ఈ భాగాన్ని చదువుతూ ఉన్నాను. దివారాత్రాలు తాను వ్యర్థుడనని మననం చేస్తూ ఉండే మనిషి వలన ఎలాంటి శుభము కలుగబోదు. మనుష్యుడు రేయింబగళ్ళు తాను దుఃఖితుడనని, అధముడనని, పనికి మాలిన వాడినని భావిస్తూ ఉంటే అతడు పనికి మాలిన వాడే అయిపోతాడు. నీవు నేను ప్రయోజకుణ్ణి అని అనుకుంటే అలాగే అవుతావు. నీవు నాహం అంటూ నేను కానని తలంచి రాత్రింబగళ్ళు వ్యర్థుడనని
మననం చేయసాగితే నీవు నిజంగా వ్యర్థుడవే అయిపోతావు. ఈ మహాసత్యాన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి అంటూ ఉన్నారు స్వామి వివేకానందుల వారు. ప్రియ మిత్రులారా, ఇక్కడ ఒక ధర్మ సంకటము లేక ధర్మ సందేహము తలెత్తుతూ ఉంది. మనిషి సహజంగా ఏమనుకోవాలి? నేనే దేవుడను, దైవాంశ సంభూతుడను, నేను నిత్యమైన ఆత్మను, నేను పరిపూర్ణుడను, నేను పవిత్రుడను, నేను ప్రయోజకుడను, నేను మంచివాడను, ఉత్తముడను, నేను ప్రయోజకుణ్ణి అని అనుకుంటూ ఉండాలి అని స్వామీజీ చెబుతూ ఉన్నారు. మీరు పాపులు అని చెప్పడం, మనుషులందరూ మేము పాపులం అని అనుకునేటట్టు చేయడం ఆంగ్లేయుల లేక క్రైస్తవుల ఉపదేశములో ఉన్నటువంటి ఒక నష్టదాయకమైన పద్ధతి. డ్యామేజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రీచింగ్, డ్యామేజింగ్ ప్రిన్సిపల్, డ్యామేజింగ్ థియరీ, మనుషులకు నష్టాన్ని కలిగించేటటువంటి ఒక సిద్ధాంతము. మీరు పాపులు అని చెప్పటం. మనిషి పాపి కాడు. పరిస్థితుల ప్రభావముతో అతడు కొన్ని తప్పుడు పనులు చేయవచ్చు. పెంపకంలో లోపము, జన్యువుల ప్రభావము, పరిస్థితుల ప్రభావం, అవసరార్థము, అప్పుడప్పుడు మనసును మాయ ఆవరించినందుచేత మనిషి తప్పు చేస్తాడు. అంత మాత్రాన నువ్వు పాపివిరా అంటుంటే వాడు నిజంగా పాపి అయిపోతాడు, వ్యర్థుడైపోతాడు. నీవు బ్రహ్మములోని భాగమువు, అనంతమైన పరమాత్మలోని అంశము నీవు. ఇలా చేసావేమిటి అనాలి. అది స్వామీజీ చెబుతున్నటువంటి మాట. ఎవడైనా త్రాగుబోతున్నాడు అనుకోండి, త్రాగి వచ్చి భార్యని చావచితక బాదుతున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి మనం అనాలన్నమాట, ఏం నాయనా నీవు అనంతమైన పరబ్రహ్మములోని అంశమై ఉండి ఎందుకు కళ్ళు తాగుచున్నావు? నీవు జీవాత్మవయ్యుండి, నీ ఉత్తముడవయ్యుండి, పరిపూర్ణుడవయ్యుండి, భగవదంశ సంభూతుడవయ్యుండి ఎందుకు భార్యని చావబాదుతున్నావు అని వాడిని మనం హెచ్చరించాలన్నమాట. అప్పుడు వాడు అనుకుంటాడు, అయ్యయ్యో నేను బ్రహ్మమునయ్యుండి ఎందుకు తాగుతున్నాను, ఇప్పటి నుండి కళ్ళు తాగను గురువర్య అంటాడన్నమాట. అది స్వామీజీ చూపుతున్న మార్గం. స్వామి వివేకానందుల వారి తర్కపు శక్తి అమోఘమైనది. అమోఘము అంటే తిరుగులేనిది, ఎదురు లేనిది అని అర్థం. అతి పిన్న వయస్సులోనే వారు చతుర్వేదములు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు పుక్కిట పట్టినటువంటి మహామేధావి. అంత చిన్న వయస్సులోనే వారికంత ధారణ శక్తి, తర్కశక్తి ఎలా అబ్బిందో ఆలోచిస్తే కడు విచిత్రంగా ఉంటుంది. ఇది నిజమేనా అనిపిస్తుంది. అంత గొప్ప మేధావి, జ్ఞాని స్వామి వివేకానందుల వారు. వారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది. వారి మీద మాకు అపారమైన గౌరవం, భక్తి ప్రపత్తులు అంటే గురు భక్తి ఉంది. ప్రియమిత్రులారా, స్వామీజీ చెబుతున్నటువంటి బంగారు వచనాలలో, ముత్యాల వాక్కుల్లో ఇంకొకటి ఏమిటంటే, వేదములనే మనం ప్రామాణికంగా ఎంచాలి. వేదములను మనము సంస్కరించలేము, వేదములను మనము మార్చలేము. ఎడిట్ చేయడం కానీ, ఆల్టర్ చేయడం కానీ కుదరని శాశ్వత ప్రామాణిక అధికారము వేదములు. వేదములలో ఉన్న దాని ప్రకారమే మనం మాట్లాడాలి, ఆలోచించాలి అని స్వామీజీ పలుమార్లు చెప్పారు. లోగడ నేను మీకు ఇతర ప్రసంగాల్లో నేను ఆ విషయాలు విన్నవించాను, స్క్రీన్ మీద చూపించాను కూడాను. నేను బైబిల్ 120 సార్లు చదివాను, చతుర్వేద సంహిత ఆంధ్రానువాదం 60 సార్లు చదివాను, ఖురాన్ షరీఫ్ 10 సార్లు చదివాను, బౌద్ధ జైన మత గ్రంథాలు అనేక సార్లు చదివాను, అష్టాదశ పురాణాలు చదివాను, జొరాస్ట్రియన్ మత గ్రంథపు సారాంశము, జండవెస్త సారాంశము చదివాను, ఆకలింపు చేసుకున్నాను.
అలాగే కమ్యూనిస్టు సాహిత్యం కూడా చదివాను, హేతువాద సాహిత్యం చదివాను. అలాగే ఇంకా అనేక సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, నేర పరిశోధక నవలలు చదివాను. ఇన్ని చదువుతూ టైమ్ మ్యాగజైన్ కానివ్వండి, ఇండియా టుడే కానివ్వండి, ఇలాంటి వార్తాపత్రికల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ స్వామి వివేకానందుల వారి గ్రంథాలు కూడా నేను దాదాపుగా చాలా చదివాను. ఎన్నెన్నో వారి గ్రంథాలు చదివాను. నా ఇంట్లో ఉన్నాయి, మీరు వస్తే చూపించగలను. మహర్షి స్వామి దయానంద సరస్వతుల వారు ఆర్య సమాజమును స్థాపించి వారికి ప్రామాణిక గ్రంథంగా రచించి అప్పగించిన సత్యార్థ ప్రకాశం చదివాను. రామాయణ మహాభారతాలు ఎప్పుడు చిన్నప్పుడే చదివాను. శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, దాన్ని ఖండించి ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన రామాయణ విషవృక్షము, మళ్ళీ విశ్వనాథ వారు మళ్ళీ రాసినటువంటి విషవృక్ష ఖండన, ఇవన్నీ నేను చదివాను. ప్రియులారా, స్వామి వివేకానందుల వారి సాహిత్యం అంటే నాకు మక్కువ ఎక్కువ. చాలా చక్కనైనటువంటి తార్కిక శక్తి కలిగిన వారు. అంబేద్కర్ సాహిత్యం కూడా చదివానండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వీరాభిమానిని నేను. ఇవన్నీ చదవడం నా గొప్పతనం అని కాదు, అది నా దాహం. తిండిబోతుకు ఎంత తిన్నా చాలదు, త్రాగుబోతుకు ఎంత త్రాగినా సరిపోదు. అలాగే విజ్ఞానార్థికి, జ్ఞాన పిపాసికి, జ్ఞానము కొరకు దప్పికొన్న వాడికి ఎన్ని పుస్తకాలు చదివినా సరిపోదు. వివేకానందుల వారి గ్రంథాలు చక్కనైనటువంటి ఆలోచన శక్తిని ప్రేరేపించేటటువంటి ఉత్తమ హేతువాదాన్ని, హేతుబద్ధమైన వేదాంతాన్ని కలిగి ఉన్నాయి. ప్రియులారా, వివేకానందుల వారి గ్రంథములన్నీ, వారి యొక్క బోధనలన్నిటి సారాంశాన్ని మనము పరిగణనలోనికి తీసుకుంటే ఈ రెండు విషయాలు వారు చెబుతారు. ఒకటేమో వేదములు ప్రామాణికము, పురాణములను గౌరవించండి, ప్రేమించండి, చదవండి, పారాయణం చెయ్యండి, ప్రకటించండి. అందులో నీతి బోధలున్న, యౌగికార్థములున్నవి. ఎప్పుడైనా పురాణంలో చెప్పబడిన ఏదైనా ఒక సంగతి వేదములకు వ్యతిరేకంగా కనబడితే ఆ పురాణాన్ని ఇది ఎందుకో నాకు అర్థం కాలేదనుకొని ప్రక్కన పెట్టేసి వేదములో చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకోండి అని ఉపదేశించారు స్వామి వివేకానందుల వారు. ఇది వారి యొక్క సందేశంలోని మొదటి ముఖ్యమైన మూల సూత్రము. రెండవది, మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. కానీ నువ్వు పాపివిరా, నువ్వు పనికి మాలిన వాడివి, నువ్వు దౌర్భాగ్యుడివి, నీవు అప్రయోజకుడవు, నిష్ప్రయోజకుడవు, కామక్రోధాలకు బానిసవు, దుర్మార్గుడవు అని ఊరికే చెప్పి వాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే ఉత్తమ వ్యక్తిత్వము నిర్మాణము కాదు. మనిషిని నువ్వు బలహీనుడివి అని భయపెట్టకూడదు, నువ్వు బలవంతుడివి అని ఎంకరేజ్ చేయాలి. నీకు సాధ్యమవుతుంది, నీవు సర్వమయుడవు, సర్వశక్తిమంతుడవు, ఈ మాటలు చెబుతారు స్వామీజీ. అన్నీ నీవు చేయగలవు అని. అంటే త్రాగుబోతుని, వ్యభిచారిని, రేపిస్టుని, హంతకుణ్ణి, దొంగని పట్టుకొచ్చి మీరంతా సర్వశక్తిమంతులు, ఉత్తములై ఉండి ఎందుకు ఇలా దొంగతనాలు చేస్తున్నారు అని చెబితే వాళ్ళు మారిపోతారన్నమాట. అలా జరగడం చాలా మంచిదే. మనము జైళ్లకు, నేరస్తులుండే స్థలాలకు వెళ్ళి మీరంతా చాలా ఉత్తములండి, ఎందుకు ఇలా చేశారు అని చెబితే వాళ్ళు అప్పటి నుండి దొంగతనం మానుకోవాలి, వ్యభిచారం చేయడం మానుకోవాలి, త్రాగుబోతేమో త్రాగుడు మానుకోవాలి. అసూయాపరుడు ఇతరుల మేలు చూసి సంతోషించే విశాల హృదయుడు కావాలి. లోభి పరమ దాత, మహాదాత కావాలి. మీరు మంచివాళ్ళని చెబితే ఆ రకంగా వాడు లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరిగి మంచివాడు అయిపోతాడు అనేది స్వామీజీ యొక్క సువార్త. ఇది వివేకానందుల వారి సువార్త అన్నమాట.
ప్రియులారా, వేదమును ప్రామాణికంగా ఎంచుకోమన్నారు, అది మొదటి సూత్రం. రెండవది, నేను గొప్పవాణ్ణి అనుకో అన్నారు, ఇది రెండవ సూత్రం. కానీ వేద ఋషులు ఏమన్నారో మనం విందాం కాస్త. నా దగ్గర ఉన్నది శ్రీమద్ ఆంధ్రవచన ఋగ్వేద సంహిత. ఈ ఋగ్వేద సంహితలో మహర్షి చెబుతున్నాడు, గమనించండి. వచన ఋగ్వేద సంహిత, ఇందులో 215వ పేజీ నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. ఋగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తము 37వ మంత్రభావము. నేను ఉన్నానో లేనో నాకు తెలియదు, నేను మూఢుడను, చిత్తమును కప్పి ఉంచినాను, జ్ఞానపు ప్రథమ కిరణము నాలో వెలిగినప్పుడు వాక్యార్థము గ్రహించగలను. ఇక్కడ మహర్షి చెబుతూ ఉన్నాడు, నేను మూఢుడను, నేను మూఢుడను. అసలు నేను ఉన్నానో లేదో నాకు తెలియదు అనేసాడు ఆయన. వివేకానందుల వారు చెబుతున్నారు, నేను ప్రయోజకుణ్ణనుకో, అది నిన్ను ప్రయోజకుణ్ణి చేస్తుంది. నేను మూఢుణ్ణి, నేను పాపిని అనుకు, అలాగ అనుకోవడం నిన్ను ఇంకా పాపిగానే చేస్తుంది. ఇది వివేకానందుల వారి ఉద్బోధ. ప్రియులారా, కానీ ఇక్కడ మహర్షి మరి ఆ గొప్ప సత్యము ఎరుగడేమో, చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మహర్షి ఏమంటున్నాడంటే, నేను అజ్ఞానిని, అసలు నేనున్నానో లేదో నాకే తెలియడం లేదు, నేనెవరునో నాకు తెలియదు. అదే ఋగ్వేద సంహిత 164వ సూక్తము 5-6 మంత్రాల భావం చదువుతున్నాను. నేను అజ్ఞానిని, నాకు ఏమీ అర్థమగుటలేదు, అందుకే అడుగుచున్నాను. 6వ మంత్ర భావం. నేను అజ్ఞానిని, ఏమీ తెలియని వాడను, తెలుసుకొనవలెనను ఆసక్తితో జ్ఞానులను అడుగుచున్నాను. 6 లోకములను నిలిపి ఉంచిన వాడెవడు, జన్మరాహిత్యమున జీవించువాడు ఎవడు, వారు ఒక్కరేనా అని ఋషి మహర్షి అని ఈ వేద ఋషి అయినటువంటి దీర్ఘతముడు అడుగుతున్నాడు. ప్రియులారా, ఇలాంటి మంత్రములు లేక ప్రశ్నలు లేక విచారణలు, ఎంక్వైరీస్ వేదములలో వందల కొలదిగా ఉన్నవి. ఓ అగ్నిదేవా, నీవెవ్వరవు, నీవెవరో నాకు అర్థమగుటలేదు. ఎవరవు ఎవరవు ఎవరవు, దేవుడెవరు, సత్యమేది, సమస్త లోకములను సృష్టించిన వాడు ఎక్కడ నిలిచి సృష్టించినాడు? ఇలాంటి ప్రశ్నలు, నేను అజ్ఞానిని, నేను పాపిని అనే మాటలు వేదాల్లో వందల కొలది ఉన్నవి. అవన్నీ చదివితే ఈ ప్రసంగం సమయం సరిపోదు. సాక్షాత్తు వశిష్ఠుడనే వేద ఋషి అడుగుతున్నాడు ఏమిటంటే, నేను పాపిని, పితృపారంపర్య క్రమానుగతమైన నా పాపము నుండి ఓ వరుణరాజా నన్ను విడిపించుము. మనుషుని పాపము అతని స్వంతది కాదు, తాత ముత్తాతల నుంచి వస్తోంది. జన్మము చేతనే మనిషి పాపి అని వశిష్ఠుడు చెబుతున్నాడు. మనిషి అజ్ఞాని, మూఢుడు, తన గురించి తనకే తెలియదు అని దీర్ఘతముడు చెబుతున్నాడు. అసలు నాకే తెలియదు అంటున్నాడు. వేద ఋషులందరూ మహానుభావులు, మంత్రద్రష్టలు. భగవంతుని వాక్కు వారిలో నుండి ప్రవహించింది, వారు విన్నారు, కన్నారు, వాటిని రచించారు. సనాతనములు, పురాతనములు, నిత్యములు, అనాదిగా ఉన్నటువంటి పవిత్ర వేద మంత్రములను దృష్టించిన ద్రష్టలు అని వారిని గూర్చి మనము సమున్నత భావము కలిగి గౌరవిస్తూ ఉంటే వారే చెబుతున్నారు, అసలు నేనున్నానో లేనో నాకే అర్థం కావడం లేదు. దేవుడెవరు, నేనెవరిని, అసలు దేవుడంటే ఒక్కరా, అనేకులా? నేను మూఢుడను, నేను అజ్ఞానిని అంటున్నారు.
ఇప్పుడు మనము ఈ భారత యువజనులారా అనే గ్రంథాన్ని వారి దగ్గరికి తీసుకెళ్ళి చెబుదాం. ఓ దీర్ఘతమ మహర్షి, ఓ వశిష్ఠ మహర్షి, నేను అజ్ఞానిని, నేను మూఢుడను అని మీరు అనుకోకండి. అలాగ అనుకుంటే మీరు మూఢులైపోతారు అని చెబుదాం. వారు వింటారా? వారు ఏమంటారంటే, ఓయి బాలక, నీవు నాకు చెప్పేంతటి వాడివయ్యావా? నేను మంత్రద్రష్టను కదా. వేదము పౌరషేయము కాదు, మానవ కల్పితము కాదు. వేదము అపౌరషేయము. వేదము బ్రహ్మము ఖోద్దిష్టము. నీవు వినలేదా, కనలేదా, తెలీదా? మేము ఆ మాటలు పలికామంటే నేను మూఢుడను, నేను అజ్ఞానిని అనే మాటలు మా చేత బ్రహ్మదేవుడే పలికించాడు. అది దేవుడు పలికించినటువంటి పశ్చాత్తప్త ప్రార్థన. మానవ జ్ఞానముతో మేము చెప్పింది కాదు బాలక అంటారు మహర్షులు. దేవుడు వారి చేత పలికించినాడట. నేను మూఢుడను అని ఒప్పుకోండి, నేను అజ్ఞానిని అని ఒప్పుకోండి అని దేవుడు పలికించాడు. వేదములు బ్రహ్మముఖోద్దిష్టములని ఒప్పుకుందామా లేదా? వేదాలు దేవుని ముఖము నుంచి ఊడిపడి వెలువడినవైతే అవి మనము మార్చడానికి వీలు లేని ప్రామాణిక గ్రంథములైతే వేదములలో మహర్షులు చేసిన ఒప్పుకోలు, మేం పాపులం, మూఢులం, అజ్ఞానులం అన్న ఒప్పుకోలు, కన్ఫెషన్ ప్రామాణికమా కాదా? మేము పాపులమని ఒప్పుకొని మహర్షులు తప్పు చేస్తున్నారా, యథార్థం మాట్లాడుతున్నారా? ఇది ధర్మ సంకటం. నేను చెబుతున్నాను, వేదము దైవదత్తము, బ్రహ్మము ఖోద్దిష్టము అనే విషయంలో తేడాలు లేవు, భిన్నాభిప్రాయములకు అవకాశమే లేదు. వేదము బ్రహ్మదత్తము, బ్రహ్మము ఖోద్దిష్టము, దైవదత్తము, దైవ ప్రసాదితము. వేదము వేదమును మార్చజాలము, వేదములో చెప్పబడిందంతా ప్రామాణికం అని నేను నమ్ముతున్నాను. అలాగైతే మనిషి సహజముగా పాపి అనేది కూడా తాత ముత్తాతల నుండి వంశానుగతంగా వచ్చినటువంటి రక్తములో ప్రవహిస్తూ వచ్చిన పాపాన్ని బట్టి మానవుడు పాపి అనేది కూడా వేదము చెబుతున్న సత్యము. దాన్ని మనం ఖండించకూడదు. భారత యువజనులారా, నవభారత పౌరులారా, ప్రస్తుత భారతదేశములో పౌరులైన ధన్యులారా, తెలుసుకొనండి, వేద ఋషులు చేసిన ప్రార్థన బ్రహ్మ ప్రేరితము, దేవుడు ప్రేరేపించి చేయించిన ప్రార్థన. నేను పాపిని, నేను అజ్ఞానిని. అదే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని రోమా 3:23లో చెప్పాడు. అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవము అని బైబిల్ సెలవిస్తుంది. మనమందరము పాపులము. ఆ పాపం ద్వారా మనకు దక్కవలసిన న్యాయమైన ప్రతిఫలం నిత్య మరణము, నరకాగ్ని గుండము. అయితే దేవుడు ఉచితముగా ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నాడు రక్షణ అనే కృపావరం. అది నీకు క్రీస్తు యేసు నందు దొరుకుతున్నది. క్రీస్తు యేసు ఎందుకండి మళ్ళీ మధ్యలో దేవుడు అన్నావు, పాపం అన్నావు, రక్షణ కృపావరం అన్నావు? బాగానే ఉంది, మళ్ళీ ఆయన ఎందుకు మధ్యలో? ఆ మాలమాదిగోళ్ళ దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు ఎందుకు అని చిరాకు పడుతున్నారు కొంతమంది. ఆయన ఎందుకు అంటే, రోమాపత్రిక 3:26లో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను దేవుడు కరుణాధారముగా, కరుణకు ఆధారముగా బయలుపరిచాడు. దేవుడు మనల్ని కరుణించాలంటే ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారమే మన కొరకు చిందించబడిన
యేసునాథుని శిలువ రక్తము. గనక యేసునందు విశ్వాసం ఉంచండి. మేమేదో గొప్పవాళ్ళం అనుకుంటే దొంగలు, హంతకులు గొప్పవాళ్ళు అయిపోరు. యేసు రక్తంలో కడగబడితే పరిశుద్ధులవుతారు. నేరస్తులను, దోషులను, పాపులను ఎంకరేజ్ చేయడం కాదు, మీరు మంచివాళ్ళని చెప్పడం కాదు. జన్మము చేత నీలోనికి వచ్చిన పాప స్వభావాన్ని బట్టి ఏ పని చేశావు నీవు, దానికి విరుగుడు పరమాత్ముడు నరావతారం ఎత్తి కార్చిన శిలువ రక్తమే. గనక యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కోమని చెప్పాలి. మనం పాపులమని చెప్పుకోవడం అబద్ధము కాదు, అది సత్యం. మనం పాపులమని ఒప్పుకోవడం మనల్ని కృంగదీయదు, మనల్ని దేవుడు చేసిన శిలువ యజ్ఞము దగ్గరికి నడిపిస్తుంది. ఆంగ్లేయులు మీరు పాపులు పాపులని చెబుతారని ఎద్దేవా చేయకండి, తెలియకుండాను తెలుసుకోండి. మీరు పాపులు అని ఎందుకు చెబుతారంటే కృంగదీయటానికి కాదు, పాప పరిహారార్థం పరమాత్ముడు శరీరధారి అయి శిలువలో చేసిన యజ్ఞము దగ్గరికి దారి చూపడానికి. పాపములో జన్మించి పాపములో జీవిస్తున్నటువంటి నరకపాత్రులమైన మనకందరికి పాప పరిహారమునకు దేవుడు ఒక మార్గము ఏర్పాటు చేశాడు, అదే శిలువ యజ్ఞము అని చెప్పడానికే క్రైస్తవులు పాపమును గూర్చి మాట్లాడుతున్నారు. పాపాన్ని గూర్చి ప్రస్తావించడం ఎందుకు? పాప పరిహారక యజ్ఞ పురుషుణ్ణి చూపడానికి. ఆయనే వేదవేద్యుడు, ఆయనే నజరేయుడని యేసుక్రీస్తు ప్రభుని. యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు పరలోకము నుండి పంపించిన మీ యొక్క దివ్య శుభవర్తమానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. విన్నవారందరి హృదయ క్షేత్రాలలో ఈ వాక్య బీజము నూరంతలుగా ఫలించినట్లు నీ కృపా కార్యము నెరవేర్చండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.